సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైంది. అందులో భాగంగా చక్రపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి కోర్టు కూడా నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అయితే శనివారం ఉదయం ఆయన జైలు నుంచి అయితే విడుదలయ్యారు. ఇక మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చిన అల్లు అర్జున్ చెంచల్గూడ నుంచి నేరుగా బంజారా జూబ్లీ హిల్స్ లోని తన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడి నుంచి తన నివాసానికి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్ళారు. ఇక జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్ళిన తరువాత ఆయన తన అభిమానులకు కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అభివాదం చేస్తూ వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతూ ఆయన ఇంట్లోకి అయితే ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఎందుకంటే అసలు ఈ 24 గంటలుగా అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా అల్లు అర్జున్ అయితే తన ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మీడియా ప్రతినిధులతో. తాను ప్రస్తుతం బాగానే ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, అలాగే అభిమానులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక ప్రధానంగా చూసుకుంటే సంధ్యా థియేటర్స్ దగ్గర డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోకి తాను వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నిజంగా రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుటుంబానికి ఖచ్చితంగా తాను అండగా ఉంటానని గతంలోనే ప్రకటించినట్లుగా కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి తాను ఆర్థిక సాయం అందిస్తాను, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా అల్లు అర్జున్ మరొకసారి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం అంతా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి ఇంకా ఇంతకు మించి తాను ఏం మాట్లాడలేనని చెప్పి, అలాగే అభిమానులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, తాను మాత్రం క్షేమంగానే ఉన్నాను, మీరంతా కూడా ధైర్యంగా ఉండండి అంటూ కూడా అల్లు అర్జున్ అయితే ఒక మెసేజ్ తన ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ ఇచ్చినట్లయింది. అలాగే ఈ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి కూడా తాను ఉన్నాను అంటూ కూడా తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ఒక భరోసా, అంటే చనిపోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం కాబట్టి ఎలాగైనా కనీసం ఎంతో కొంత వారికి ఏదో ఒక విధంగా అండగా ఉండాలి అంటే ఒక ఆర్థికంగానే కాదు, ఒక ధైర్యం ఇచ్చే విధంగా, ఒక భరోసానిచ్చే విధంగా కూడా అల్లు అర్జున్ అయితే ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. కాబట్టి చూద్దాం మరి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతానికైతే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ పైన అయితే ఆయన చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.